వెల్కమ్ టు వలయం టీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లోనే జరగబోతుండగా ఆ రాష్ట్ర పరిపాలన పగ్గాలను తెలంగాణకు చెందిన ఓ అధికారికి అప్పగించారు. వివాదరహిత అధికారిగా అపారమైన అనుభవవర్జునిడిగా పేరు పొందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సాయి కుమార్ను తమిళనాడు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ముఖ్యంగా ప్రస్తుత సిఎస్ మురుగానందాన్ని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అందరూ సాయి కుమార్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. సాయి కుమార్ స్వస్థలం తెలంగాణ. 1990 బ్యాచ్కు చెందిన తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన దశాబ్దాల కాలంగా తమిళనాడు రాష్ట్రంలో వివిధ కీలక శాఖలో పనిచేశారు. ధర్మపురి కలెక్టర్గా, మదురై కార్పొరేషన్ కమిషనర్గా, తమిళనాడు విద్యుత్ మండలి చైర్మన్గా పనిచేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో ఆయనకు మంచి పేరుంది. 2018లో నాటి ముఖ్యమంత్రి పళనిస్వామికి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించి పాలన యంత్రాంగంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా 2021లో రెవెన్యూ పరిపాలన కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. 2022 నుండి తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ లిమిటెడ్ చైర్మన్గా సేవలందిస్తున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యున్నత హోదా అయిన సిఎస్ పదవికి చేరుకున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.